నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, కొంతమంది కాదు, ఇది చాలా మంది ఎదుర్కొనేటటువంటి సమస్య. మాకు ఏడుపులు ఉన్నాయండి. అది నిజంగా ఏడుపులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారో తెలియనటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంటూ ఉంటుంది. బాగా ఏడుపులు ఉన్నాయండి, మేము ఏదో కొనుక్కుంటున్నాము, ఏడిసేస్తున్నారు అని వాళ్ళు పాపం ఎంతలా, మరి అది కూడా ఒక నిందని మనం మోపుతున్నాం. అది నిజమో కాదో తెలియదు కదా, అది కూడా చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు డెఫినెట్గా. ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. అలాగే కొంత కలిగింది అని అంటే మమ్మల్ని అప్పు అడిగేస్తున్నారండి. తెలుగులో ఒక మొరట సామెత కూడా, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చింది. సో అలాగా మేము ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము, ఇచ్చిన తర్వాత ఏమో మోసపోతున్నాం, ఇవ్వట్లేదు, తిరిగి ఇవ్వట్లేదు, తిట్లు తింటున్నాం. ఎంతో మంది ఆడవాళ్ళు మా హస్బెండ్స్కి తెలియకుండా ఇచ్చేసి తర్వాత మొన్న మధ్య విన్నాను నేను, ఇంట్లో నుంచి బయటకు పంపించేశారంట ఆయన. మళ్ళీ ఇంకేదో దేవుడి దేవాలు మళ్ళీ ఇంటికి రమ్మన్నారట. విచ్ ఇస్ వెరీ సాడ్. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సార్. అసలు ఇవన్నీ కూడా అసలు మనల్ని చూసి ఎవరు ఏడవకుండా, మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి వచ్చేసి మనల్ని అడగకుండా, మనం ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎందుకంటే అదొక రిగ్రెట్ ఉంటుంది, అదే ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. ఇట్లాంటివన్నిటి కూడా సమసిపోవాలి అంటే ఏం చేయాల్సి? జనరల్గా ఇవన్నీ ఏంటంటేనండి, ఒక కుటుంబంలో బంధువులు, బంధువర్గము, స్నేహితులు వీళ్ళు ఎదిగే దశలో ఉన్నప్పుడు వాళ్ళు పడిన కష్టాలను మర్చిపోయి, వీళ్ళు డబ్బులు బాగా సంపాదించినాక వీళ్ళు మాట తీరు, వీళ్ళ వ్యవహారం మారినప్పుడు ఈ అసూయ ఎక్కువగా పుడుతూ ఉంటుంది. కరెక్ట్. వాడప్పుడు నన్ను 10 రూపాయలు లేక నన్ను 10 రూపాయలు అడిగాడు రా, కానీ వాడికి డబ్బులు వచ్చినాయని పొగరు అని ఇలాంటివి ఎక్కువగా తరచుగా. అంటే మనం ఎప్పుడూ కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలను మనం మర్చిపోకూడదు. మనం ఎంత కష్టపడి వచ్చాము, ఎంత కష్టపడి ఈ వృద్ధిలోకి వచ్చాము, ఈ స్థాయికి వచ్చామని మనం మర్చిపోకూడదు. అండ్ వీలున్నంతలో, మనకి చేతనైనంతలో ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసే స్థాయిలో సహాయం చేసే గుణాన్ని మనం పెట్టుకొని ఉండాలి. కొంత గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ అంటారు. గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్. కొంత ఇవ్వాలి, కొంత సహాయం చేస్తుండాలి. పూర్తిగా మనం మర్చిపోయి, అంటే మనం ఏదో పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్టుగా, ఐశ్వర్యంలోనే పుట్టినట్టుగా, కొంచెం అహంభావంతో, కొంచెం గర్వంతో బిహేవ్ చేస్తే ఇలాంటి జలసీలు ఎక్కువ అవుతాయి. ఫస్ట్ వాటిని మనం మన ప్రవర్తన ద్వారానే తుంచేసుకోవచ్చు. దీనికి పరిహారాలు, దీనికి పూజలు పునస్కారాలు అక్కర్లా. కానీ డబ్బు వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది కదా సార్, రాకుండా చూసుకోవడం మన బాధ్యత. బట్ రావటం అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పళ్ళున్న చెట్టు బాగా ఒదిగుంటుంది ఏంటి, సో నిండుగా బాగా కాపు కాసిన మామిడి చెట్టు ఎలా ఉంటుంది, అలా ఒదిగే ఉంటుంది. అట్లాగే మీరు ఎంత సంపాదించినా అట్లా ఒదిగి ఉన్నారనుకోండి, ఏ ఇబ్బంది రాదు, ఏ సమస్య రాదు. కాకపోతే ఏదైనా సరే నరదృష్టికి నల్లరాళ్ళు పగిలిపోతాయని అంటారు. ఏంటి, ఈ వీళ్ళు కరెక్ట్గా వాళ్ళ టైం బాగుండి, వాళ్ళ వ్యాపారంలో, ఉద్యోగంలో వాళ్ళకి కలిసి వచ్చి వాళ్ళు ₹1 సంపాదించుకొని ఒక అపార్ట్మెంట్, ఒక కారు కొనుక్కొని, లేదా కొంచెం స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, ఇలాంటివి చేస్తున్న తరుణంలో వీళ్ళు కనుక అహంభావంతో ప్రవర్తిస్తే అది ఎదుటి వాళ్ళకి కనుచూపు అంటారు చూసారా, అంటే కనువాపు అని, కనువాపు కలగకూడదు. ఆ కనువాపుకి పగిలిపోతాయి, నరుడి చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయి. అందుకని మన ప్రవర్తనలో లోపం లేకుండా చూసుకోవాలి, ఇలాంటి కనువాపు తగలకుండా చూసుకోవాలి. ఇలాంటివి తగలకుండా మనం ఉన్నంతలో మనం ధర్మంగా ఉంటూ, మన పని మనం చేసుకుంటూ, మనం అభివృద్ధి పదం వైపు పయనించాలంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంచి ప్రక్రియ, ఒక భక్తితో కూడుకున్న తాంత్రిక ప్రక్రియ అనుకోండి, ఇది ఒక ప్రక్రియ, పరిహారం అనుకోండి. ఇది చేస్తే మన్ని కావాలని డబ్బులు అడగాలని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వీడి దగ్గర ఉన్నాయి కాబట్టి వీడు మనకి ఎందుకు ఇవ్వడు, ఆ రోజున నేను వాడికి 10 రూపాయలు ఇచ్చా, ఆ రోజున నేను వాడికి 100 రూపాయలు ఇచ్చా, ఆ రోజున నేను వాడికి ఒక పూట భోజనం పెట్టా, ఇవాళ వాడు నాకు ఎందుకు చేయడు
అని వీడితో లేదు అని అనిపించుకోవడానికి వీడికి కావాల్సి అడుగుతాడో లేదో తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఆ, ఆ, అవసరం లేకపోయినా అడిగే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని కూడా ఫిల్టర్ చేయడానికి ఒక ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రక్రియ. ఒక అరిటాకులో పసుపు నీళ్లు చల్లి అంత అన్నం పెట్టి దాని నిండా ఆవు నెయ్యి వేసి నిండా అంటే చుట్టూ చుట్టూ. చుట్టూ అంత ఆవు నెయ్యి వేసి ఫ్రెష్గా చేసిన ఉసిరికాయ పచ్చడి దాని పైన పెట్టి మొత్తం మూటలాగా కట్టాలి. అరటాకుతోనే. అరిటాకుతోని మొత్తం మూటలాగా మొత్తం కలిపి ఇట్లా, అంటే ఒక గుడ్డలో ధాన్యం పోసి ఎలా మనం కడతామో అట్లా ఆకులో పోసి అలా కట్టి దాన్ని పట్టుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే ఈ మంత్రాన్ని 41 సార్లు పఠించి దాన్ని ఓపెన్ చేసి ఆంజనేయ స్వామికి నివేదించాలి. నివేదించి దాన్ని ఆయా కుటుంబ సభ్యులందరూ పూజించాలి. చేస్తే ఆ ఇంట్లో ధనధాన్యాభివృద్ధికి ఐశ్వర్యాభివృద్ధికి లోటు ఉండదు. ఇది మీకు కుదిరినప్పుడల్లా చేయొచ్చు, ఈ రోజు అవకాశం ఉన్నప్పుడల్లా చేయొచ్చు. ఈ రోజు ఆ రోజునేం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. బాగుంది సార్. ఉసిరికాయ పచ్చడి ఏమిటి అసలు? అది ప్రక్రియ పెద్దలు చెప్పారు, నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది చెప్తున్నా. పెద్దవాళ్ళు అంటే బహుశా ఉసిరికాయ అంటే ఆరోగ్యానికి సంబంధించింది, ఐశ్వర్యానికి సంబంధించింది, లక్ష్మీప్రదమైంది కదా. అవును. కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడతాం కదా అవును. ఏంటి అట్లా. సో అది ఆయనకి ఇష్టంట. అట్లా అంత అన్నంలో అంటే మీరు ఒక డబ్బాడు అన్నం వండి ఆ అన్నాన్ని మొత్తాన్ని ఆకులో పెట్టి ముందు పసుపు నీళ్ళు చల్లాలి. పసుపు నీళ్ళు చల్లి అన్నం పెట్టాలి. అన్నం పెట్టినాక ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసినాక ఫ్రెష్గా చేసిన ఉసిరి పచ్చడి పెట్టి దానిలో ద్వేషభావనలు తొలగి మిత్రభావన పెంపొందుతుంది. బ్యూటిఫుల్. చాలా చాలా చక్కటి మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా చేసుకుని అందరికీ కావాల్సినటువంటి విషయం ఇది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.